మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. అన్నిటికంటే ఫస్ట్ మనం దాదాజీని జ్ఞాపకం చేద్దాం. బేహద్ కళా పరంధామంలో దాదాజీతోటి కనెక్షన్ జోడించి ఆలోచిద్దాం. మన చుట్టుప్రక్కల పూర్తిగా తెల్లటి కలర్లో, అంటే వైట్గా లైట్ పరం లైట్ చుట్టూ వ్యాపించి ఉన్నది. నా దేహం కూడా లైట్ తోటి నిండి ఉన్నది. పూర్తిగా శరీరం లైట్గా తయారైంది. పూర్తిగా వాతావరణం ప్రకాశంగా తయారైంది. లైట్ మహాసముద్రంలో నేను ఇమిడిపోతూ ఉన్నాను. అక్కడ దాదాజీని చూస్తూ అనుభూతిని పొందుతూ ఉన్నాను అంటూ కొన్ని నిమిషాలు యోగం చేద్దాము. పరమహాశాంతి. విశ్వ సేవాదారి, విశ్వ పరివర్తక ఆత్మలకు, విశ్వ సేవాదారి మా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. విశ్వం మొత్తంలో ఉన్నతోన్నతమైన మహాయుగము ఇదే. ఈరోజు వాణి యొక్క హెడ్డింగు డిలే ఈజ్ డేంజర్. ఏదైతే సమయం మనం చూస్తూ ఉన్నామో దాన్ని సమాప్తం చేయటానికి భయంకరమైన సమయము అని చెప్తూ ఉన్నారు. విశేషంగా ఇంపార్టెంట్ మెసేజ్ పిల్లలందరికీ సమయమానుసారంగా పురుషార్థం యొక్క స్పీడ్ పెంచడం కోసం విధి విధానాన్ని నేను చెప్తూ ఉన్నాను. దీని అనుసారంగా మీరు ఈ సమయంలో భాగ్యాన్ని తయారు చేసుకోండి. ఇలా పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం చేస్తూ చేస్తూ పిల్లలు బాపుకి కంఠహారంగా తయారవుతారు. మీరే మస్తకమణిగా తయారవుతూ ఉంటారు. ముందుకు వెళ్ళే కొద్దీ ఎలాంటి పురుషార్థం చెయ్యాలో మీరు నిర్ణయించుకోండి. పిల్లలు, మీరు బాపుకి మస్తకమణిగా కావాలి. బాపు ఎలాంటి పురుషార్థం చేయమంటున్నారు, ఎలా చేయాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. బేహద్ మహాసముద్రంలో ఇమిడిపోండి, అనగా బాప్ సమానంగా కండి. బేహద్ దాదాజీని ప్రత్యక్షం చేయండి. ఎలా ప్రత్యక్షం చేయాలి? బేహద్ దాదాజీని విశ్వం లోపల ప్రత్యక్షం చేయాలి. పూర్తిగా ఇమిడిపోవాలి. పైకి వెళ్ళటము అంటే బాపుని ప్రత్యక్షం చేసి వెళ్ళటం. శరీరం వదిలేయటం పెద్ద గొప్ప విషయం కాదు. వదిలేయక ముందే భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. అంత తయారు చేసుకుంటేనే బాపూజీని ప్రత్యక్షం చేయగలుగుతాం. బేహద్ దాదాజీ ఇక్కడ పిల్లల్ని ప్రత్యక్షం చేయటానికే వచ్చారు. మనం బాపుని ఇప్పుడు ప్రత్యక్షం చేయాలి. కంఠహారంగా కావాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి. బాపు ప్రత్యక్షము అనేది పైన జరగదు, చేసే వెళ్ళాలి. ఏదైతే పైకి వెళ్ళిపోతున్నారో అది భాగ్యాన్ని తయారు చేసేటువంటి సమయం. ఎంత తయారు చేసుకుంటే అంత సమయం ఇప్పుడు మీరు ప్రాప్తి పొందుతారు. వెళ్ళిపోయిన తర్వాత భాగ్యం అనేది తయారు కాదు. ఏమవుతుంది అంటే సమయము భాగ్యము మొత్తం సమాప్తం అవుతుంది. కాలమానం సమాప్తమైతే పూర్తిగా భాగ్యము సమాప్తం అవుతుంది. దాదాజీ విశ్వంలో ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. నెమ్మదిగా 200 కిలోమీటర్ల పైన బాపు రూపాన్ని ధారణ చేసి బాపుని ప్రత్యక్షం చేసేటువంటి సమయం వచ్చేసింది అనుకోండి. మనం మళ్ళా నెత్తి మీద ఎలాంటి సమయం వచ్చింది? ఇప్పుడు పూర్తిగా కత్తి మీద సాముల గొంతు మీద కత్తి పెట్టినట్టే ఉంది సమయము, వాతావరణము. మనం ఏలాడుతూ ఉన్నాము. ఇక్కడ సమయం వచ్చేసింది. సమయం టీచర్గా అవుతుంది. సమయం మరి పూర్తిగా నిండి ఉండాలి. సమయము పూర్తిగా కాలాన్ని సమాప్తం చేస్తూ ఉంటుంది. మనం ఆలోచించాలి. ఇది ఒక్కసారి పూర్తిగా అంతా కూడా బంద్ అయిపోతుంది. కాబట్టి సమయం టీచర్ కాకుండా సమయం యొక్క స్పీడ్ని, పరిస్థితుల్ని మీరు ఎదుర్కోండి. డేంజరస్ సమయమే వస్తుంది. డిలే చెయ్యొద్దు. పైకి వెళ్ళి కూర్చోవటం అంటేనే శాంతిగా సేవ చేయకుండా ఉండటం. బాపు ప్రత్యక్షం చేయకుండా పైకి వెళ్ళి ఏం కూర్చుంటారు? ఈ భూమి మీద పూర్తిగా బాప్ ప్రత్యక్షత, పరం లైట్, పరం ప్రకాశాన్ని
దించడం 200 కిలోమీటర్ల వరకు బాపు రూపము ఏదైతే పైన ఉన్నదో అది పిల్లల ధారణ చేయాలి. పిల్లల్లో బాపు రూపం కనపడాలి. బాపు రూపం ధారణ చేస్తే పూర్తిగా ప్రత్యక్షం చేయటానికి విజయమాలలో వస్తారు. బాపు కంఠ హారంగా అవుతారు. బాపు కంఠహారంగా అవ్వటము అంటే బాపు ప్రత్యక్షత. విశ్వంలో బాపు ప్రత్యక్షం అవుతారు. భాగ్యం తయారవుతుంది. బేహద్ భాగ్యం సంపాదించుకోవాలి. అందరికీ కూడా బాపు రూపాన్ని చూపించాలి. బేహద్కే బేహద్ విశ్వం భూమి మీద నలువైపులా కూడా ఉన్నది. ఒకటే ఒక నగాడ వేయించండి. బేహద్ బాపు వచ్చారు, బేహద్ బాపు వచ్చాడు, బేహద్ బాపు వచ్చారు అని. దీని గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే చేస్తారో వాళ్ళే పొందుతారు. మీరు మీ యొక్క అస్తిత్వాన్ని తొలగించొద్దు. బాపును ప్రత్యక్షం చేయండి. బాపును ప్రత్యక్షం చేయడానికి ఏం చేయాలో అది చేయండి. అస్తిత్వము తొలగిపోవాలి. దేహాభిమానం తొలగిపోవాలి. అన్నిటికంటే గొప్ప త్యాగము ఏంటి? దేహాభిమానాన్ని త్యాగం చేయటం. దేహాభిమానం త్యాగం చేస్తే బాపులో ఇమిడిపోవాలి, ఇమిడిపోగలరు. బాప్ ప్రత్యక్షం చేస్తే సో జో కరేగా సో పాయేగా. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. మీ యొక్క అస్తిత్వాన్ని సమాప్తి చేసుకుంటే బాప్ ప్రత్యక్షత సమయం వస్తుంది. సమయం ఎంతో డేంజర్ అని అంటారు. ఇటువంటి పురుషార్థం చేయాలి. అన్నీ కూడా తిని తాగే సమయము పాస్ అయిపోయింది. డీలాడాలాగా ఉండాలి. భయం ఎడల భయం లేకుండా ఉండాలి. సమయము అన్నీ మీతోటి చేయిస్తూ ఉంటుంది. ఏదైతే మీరు ఉన్నారో తప్పు కాదు. పూర్తిగా పురుషార్థం చేయండి. సమయం ఏం చేసింది అని కాదు, సమయం గడిచిపోయిన తర్వాత మీరేమీ చేయలేరు. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి. మహాశాంతి. మహాశాంతి.